టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 26 గురువారం ఉదయం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో తొలుత తెలుగు సంప్రదాయ పద్ధతిలో, అనంతరం కొడుగు సంప్రదాయం ప్రకారం వివాహ తంతు నిర్వహించారు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ కొత్త జంట పరస్పరం ప్రేమను కురిపించుకున్నారు. నా ప్రాణ స్నేహితురాలే నా భార్య అయ్యింది అని విజయ్ ఆనందం వ్యక్తం చేయగా, నిజమైన ప్రేమను నాకు నేర్పిన వ్యక్తి నా భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నాను, నన్ను నమ్మండి, నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రష్మిక అభిమానులతో పంచుకుంటూ, హాయ్ మై లవ్స్, నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా, మిస్టర్ విజయ్ దేవరకొండ అని పేర్కొన్నారు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చాలామంది వదిన ఎలా ఉన్నారు అని అడిగేవారు. ఈరోజు అధికారికంగా ఒక గొప్ప వ్యక్తి నాకు వదినగా రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్టుతో కొన్నేళ్లుగా వీరి రిలేషన్ పై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. వివాహం అనంతరం ఈ నూతన దంపతులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ రిసెప్షన్కు రావాలని ఆయనను ఆహ్వానిస్తూ ఒక గణపతి విగ్రహాన్ని కానుకగా అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక సినిమాల్లోకి రాకముందు విజయ్ భద్రకా కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రష్మిక బెంగళూరులో సైకాలజీ, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. చదువులోనూ మెరిసిన ఈ జంట వెండితెరపై మెరిసి ఇప్పుడు జీవిత భాగస్వాములుగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. వీరి వివాహ వేడుకకు సంబంధించి మార్చి 4న హైదరాబాద్లో ఒక లగ్జరీ హోటల్లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు.